కేవలం ఇక్కడ స్టెప్పులు వేసింది మీ అందరిలో నేను ఒక్కడిని చెప్పడానికి మాత్రమే, అది గుర్తించండి. నేను 11 సంవత్సరాలు ఒక పార్టీలో పనిచేశాను. నాకు గుర్తింపు ఇవ్వకుండా కేసులు పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నన్ను హక్కును చేర్చుకుని, ఈవెన్ ఒక వార్డు కౌన్సిలర్ కూడా కాదు నేను ఇంతకు ముందు, నన్ను పిలిచి నాకు సీట్ ఇచ్చి నాకు మంత్రి పదవి ఇచ్చిందంటే బతుకున్నంత కాలం ఈ పార్టీలో ఉంటూ వాళ్ళకి విధేయుడిగా ఉండాలి. అవునా కాదా? నేను ఎక్కడో అమలాపురం నుంచి వచ్చాను, మీరు ఎవరికి తెలియదు. నేను అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోని, అలాగా నా మీద ఏదో 1% నమ్మకంతో నన్ను గెలిపించారు. జీవితాంతకాలం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇచ్చాను. జీవితాంతకాలం మీకు రుణపడి ఉంటాను, మీలో ఒక్కడగానే ఉంటాను తప్ప అంగులకి ఆర్భాటాలకి పోనని చెప్పి తెలియజేయడానికే ఈరోజు మీ అందరితోని పాటు ఇలాగ నేను ఈ స్టేజ్ మీద డాన్స్ చేయడం. రామచంద్రపురం నియోజకవర్గానికి ముక్తేశ్వరం కోటిపల్లి బ్రిడ్జ్ ఖచ్చితంగా తెచ్చి తీరుతాను, అందులో ఏ విధమైన సందేహం. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో నాకు ఆశ ఒకటే, పూరి గుడిసె లేని రామచంద్రపురం నియోజకవర్గాన్ని నేను చూస్తాను. 5 ఏళ్లలో ఏ పూరి గుడిసె లేకుండా నేను చేస్తానని మీకు మాత్రం మాటిస్తా ఉన్నాను.